Hi, hello all. Welcome back to our YouTube channel, The Concept Coach, where learning becomes understanding. సో మనం ఫస్ట్ వీడియోలో ఈ లెర్నింగ్ త్రూ మ్యాప్స్లో ఫస్ట్ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేసాం. ఇంట్రడక్షన్ ఆఫ్ ద మ్యాప్స్ అంటే మన చరిత్రకారులు మన మ్యాప్స్ని రూపొందించడానికి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏందనేది మాట్లాడాం. నెక్స్ట్ ఇండెక్స్ ఆఫ్ మ్యాప్స్ మాట్లాడాం. ఇండెక్స్ ఆఫ్ మ్యాప్స్లో టైటిల్ అంటే ఏంది, డైరెక్షన్స్ అంటే ఏంది, స్కేల్ అంటే ఏంది, ఆ స్కేల్లో టైప్స్ ఏంది, తర్వాత కన్వెన్షనల్ సింబల్స్ అంటే ఏంటి, అవి ఎందుకు యూజ్ అయ్యాయి, కలర్స్, ప్యాటర్న్స్, లెజెండ్స్, లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్ ఇవన్నీ మ్యాప్స్లో ఎందుకు యూజ్ అయ్యాయి అనేది అయితే మనం ఫస్ట్ పార్ట్లో అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ మ్యాప్స్ యూజ్ చేసుకొని మన ఇండియా గురించి కొంచెం నేర్చుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో ఫస్ట్ టాపిక్ ఏమంటే పొలిటికల్ మ్యాప్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పొలిటికల్ మ్యాప్స్ అంటే ఏంది, సిటీస్ కానీ, డిస్ట్రిక్ట్స్ కానీ, కంట్రీస్ కానీ, బార్డర్స్ని రిప్రజెంట్ చేసే మ్యాప్స్ని పొలిటికల్ మ్యాప్స్ అంటాం. సిటీస్, డిస్ట్రిక్ట్స్, కంట్రీస్ వాటికి ఉన్న సరిహద్దుల గురించి డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత మన ఇండియాని తీసుకుంటే ఇండియాతో ఏ ఏ దేశాలు సరిహద్దులు పంచుకుంటున్నాయి, సో ఇవన్నిటిని రిప్రజెంట్ చేయడానికి యూజ్ అయ్యే మ్యాప్స్ పొలిటికల్ మ్యాప్స్ అనమాట. ఇప్పుడు మనము ఈ పొలిటికల్ మ్యాప్స్లో ముఖ్యంగా మనం ఇండియాని చూసుకుంటే కనుక కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే వస్తాయి ఇక్కడి నుంచి. దాంట్లో ఫస్ట్‌ది లొకేషన్ అండ్ ఎక్స్‌టెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే, మన ఇండియా అనేది లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ పరంగా ఎక్కడ ఉంది అనేది అయితే మనం ఇప్పుడు చూస్తాం. ఇక్కడ 8 డిగ్రీస్ 4 మినిట్స్ నార్త్ లాటిట్యూడ్ టు 37 డిగ్రీస్ 6 మినిట్స్ నార్త్ లాటిట్యూడ్ వరకు విస్తరించి ఉంది. సో ఇక్కడ 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశం నుంచి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశం వరకు మన భారతదేశం అయితే విస్తరించి ఉంది. సో ఈ అక్షాంశాలు, రేఖాంశాలు అంటే ఏంది అనేది మనం గ్లోబ్లో డిస్కస్ చేయడం జరిగింది ఆల్రెడీ. 6th క్లాస్లో గ్లోబ్ చాప్టర్ అనేది ఉంటుంది. 6th క్లాస్ గ్లోబ్ కంప్లీట్ చాప్టర్ ప్లేలిస్ట్ చూస్తే కనుక ఈ లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ ఏంటివి అనేది అయితే మీకు బాగా క్లియర్గా అర్థమవుతాయి. ఇప్పుడు ఆ లాటిట్యూడ్స్ని, లాంగిట్యూడ్స్ని మనం ఇండియాని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి మాత్రమే చెప్తాను. బేసిక్స్ కావాలంటే ఆ వీడియోనే చూడండి. ఇది గ్లోబ్ అనుకుంటే మనకి ఇక్కడ ఏముంటుంది, 0 డిగ్రీస్, ఇక్కడ 0 డిగ్రీస్ ఈక్వేటర్ అయితే ఉంటుంది. ఇది 90 డిగ్రీస్ నార్త్, ఇది 90 డిగ్రీస్ సౌత్, ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువము అని అంటారని చెప్పాను నేను ఆ వీడియోలోనే. ఇదేమంటే 23.5 డిగ్రీస్ నార్త్, దీన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని కూడా అంటారు. దీన్ని 23.5 డిగ్రీస్ సౌత్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికోన్, మకర రేఖ అని కూడా అంటాం దీన్ని. నెక్స్ట్ ఇది 60.5 డిగ్రీస్ సౌత్, ఇది 66.5 డిగ్రీస్ నార్త్ అనమాట. ఆర్కిటిక్, అంటార్కిటిక్ వలయాలని మనం చెప్పడం అయితే జరిగింది ఆ వీడియోలో. సో ఇక్కడ మనకి ఈ 23 మన ఇండియా 8 డిగ్రీస్ నార్త్ టు 37 డిగ్రీస్ నార్త్ కదా. సో ఇది 0 డిగ్రీస్ అయితే ఇక్కడ మనకి 8 డిగ్రీస్ ఉందనుకోండి. అంటే ఇక్కడ 8 డిగ్రీస్ నుంచి మన ఇండియా, ఇది 23.5 డిగ్రీస్ కదా. ఇక్కడ నుంచి ఒక 37 అంటే ఇక్కడ అనుకోండి, ఇక్కడ దాకా విస్తరించి ఉందంట మన ఇండియా అనేది. సో ఇక్కడ 8 డిగ్రీస్ 4 మినిట్స్ నార్త్ నుంచి 37 డిగ్రీస్ 66 మినిట్స్ నార్త్ వరకు మన ఇండియా అనేది విస్తరించి ఉందంట. ఇట్లా మన ఇండియా అనేది విస్తరించి ఉంది అని చెప్తున్నాడు. సో దాని అర్థం అది, ఆ లాటిట్యూడ్స్ అర్థం. నెక్స్ట్ లాంగిట్యూడ్స్కి వస్తే మన ఇండియా వచ్చేసి 68 డిగ్రీస్ 7 మినిట్స్ ఈస్ట్ లాంగిట్యూడ్స్ నుంచి 97 డిగ్రీస్ 25 మినిట్స్ ఈస్ట్ లాంగిట్యూడ్స్ వరకు విస్తరించి ఉందంట. మీకు ఇక్కడ మనకి అదే వీడియోలో లాంగిట్యూడ్స్ అంటే ఏందని చెప్పాం. లాంగిట్యూడ్స్ అంటే ఇట్లా నిలువుగా ఉంటాయి, ఇవి అడ్డరేఖలు కదా ఇవి. ఆ తర్వాత మనకి లాటిట్యూడ్స్ అంటే సర్కిల్స్, లాంగిట్యూడ్స్ సర్కిల్స్ కాదు అని కూడా మనం అక్కడ ఆ వీడియోలో చెప్పాం. ఇక్కడ మనకి ఇది 0 డిగ్రీస్ లాంగిట్యూడ్. సో ఇక్కడి నుంచి వెళ్ళే కొద్దీ ఇది 0 డిగ్రీస్ అయితే 10, 20 ఇట్లా అయితే ఇక్కడ 180 డిగ్రీస్, ఇక్కడ 180 డిగ్రీస్ లాంగిట్యూడ్స్, ఇక్కడ 180 డిగ్రీస్
వెస్ట్ లాంగిట్యూడ్, ఇక్కడ 180 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ ఉంటుందని కూడా చెప్పాం. సో మన ఇండియా అనేది ఇది 0 అయితే, ఇది 0 డిగ్రీస్ లాంగిట్యూడ్ అయితే, ఇక్కడి నుంచి కుడివైపుకి వెళ్ళే కొద్ది ఏమొస్తుంది, ఈస్ట్ కదా, తూర్పు కదా, తూర్పు రేఖాంశాలు. ఈ తూర్పు రేఖాంశంలో 68 డిగ్రీలు ఇక్కడ ఇది 0 అయితే, ఈ 68 డిగ్రీలు ఇక్కడ అనుకుంటే, ఇక్కడ 68 డిగ్రీల నుంచి ఈ ఎడ్జ్ మన భారతదేశంలో ఈ ఎడ్జ్ ఎక్కడుందంటే 97 డిగ్రీస్ వరకు విస్తరించింది అని చెప్తుంది. సో అర్థమైందా? ఈ 8 డిగ్రీస్ అనేది ఇక్కడ, 37 డిగ్రీస్ అనే లాటిట్యూడ్ ఇక్కడ, తర్వాత ఇక్కడేమో 68 డిగ్రీస్ లాంగిట్యూడు, ఇక్కడేమో 97 డిగ్రీస్ లాంగిట్యూడు విస్తరించి మన ఇండియా ఈ రేఖాంశాలు ఈ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది అని అర్థం అనమాట. సో అదేవిధంగా మనం ఇక్కడ ఏమేమి గుర్తుపెట్టుకోవాలంటే, ఈ వెస్ట్ నుంచి ఈస్ట్కి, ఇక్కడి నుంచి ఇక్కడికి, వెస్ట్ నుంచి ఈస్ట్కి మన భారతదేశం ఎంత లెంత్ ఉందంటే 2933 కిలోమీటర్లు. నార్త్ నుంచి సౌత్కి లెంత్ ఏమంటే ఇక్కడ ఇచ్చాడు 3214 కిలోమీటర్లు. ఇట్లాంటి పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఇట్లాంటి పాయింట్స్ అన్నీ. సో ఈ మ్యాప్స్ అనేది ఎలా యూజ్ అవుతున్నాయి అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా. సో ఇక్కడ నార్త్ పాయింట్ అంటే ఇది, ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ సౌత్ పాయింట్లో ఒక ఎడ్జ్ ఉంటుంది. మన అండమాన్ నికోబార్ దీవులు కూడా మన ఇండియాలోకి వస్తాయి కదా. సో ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది మనకి సౌత్ మోస్ట్లో, ఇందిరా పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడి దాకా ఎంత డిస్టెన్స్ ఉందంటే 3214 కిలోమీటర్స్ అనమాట. ఈ పడమర నుంచి గుజరాత్ నుంచి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ కదా, ఈ లాస్ట్లో ఈ ఎడ్జ్లో ఇక్కడ దాకా ఏముందంటే 2933 కిలోమీటర్స్ అంట, 2933 కిలోమీటర్లు లెంత్ అయితే ఉంది. సో మనం ఫ్యూచర్ క్లాసెస్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏ బిట్స్ అయితే అవసరమో అవన్నీ చదవడం అయితే జరుగుతుంది. ఇది జస్ట్ బేసిక్సే, ఇది డెప్త్ కాదు, ఇవన్నీ జస్ట్ బేసిక్సే మనం డిస్కస్ చేస్తున్నాం. తర్వాత మనం దీంట్లో ఇంకా డెప్త్కి వెళ్ళాలంటే ఇక్కడ ఇంకేం మాట్లాడుకోవచ్చు అంటే, ఇక్కడ ఒక ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉందని చెప్పాం కదా. సో ఇక్కడ 23.5 డిగ్రీస్ ఈ లాటిట్యూడ్స్లో, ఈ 80 డిగ్రీస్ లాటిట్యూడ్ టు ఈ 37 డిగ్రీస్ లాటిట్యూడ్లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఫ్లో అవుతుంది. సో ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మన ఇండియాలో ఏ స్టేట్స్ మీద ఫ్లో అవుతుంది, ఇక్కడుంది ఇది ఏ స్టేట్స్ మీద ఫ్లో అవుతుంది, ఎన్ని స్టేట్స్ మీద ఫ్లో అవుతుంది, ఏ స్టేట్లో ఎక్కువ ఉంది, ఏ స్టేట్లో తక్కువ ఉంది అని మాట్లాడచ్చు. తర్వాత 82.5 డిగ్రీస్ లాంగిట్యూడ్స్ని మనం ఇండియన్ స్టాండర్డ్ టైం కనుక్కోవడానికి ఉపయోగిస్తామని చెప్పాం. సో ఆ ఇక్కడ ఈ లాంగిట్యూడ్స్ని చూసుకుంటే 68 డిగ్రీస్ నుంచి 97 డిగ్రీస్ లాంగిట్యూడ్స్ ఉంది కదా, దీంట్లో 82.5 డిగ్రీస్ ఉంటుంది కదా. సో ఈ 82.5 డిగ్రీస్ లాంగిట్యూడు మన ఇండియాలో ఏ స్టేట్స్ నుంచి పాస్ అవుతుంది అనేది కూడా మాట్లాడుకోవచ్చు. తర్వాత ఈ లాంగిట్యూడ్స్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఉంటుంది కదా, కలిసే పాయింట్, అది ఏ స్టేట్లో ఉంది, ఏ ప్లేస్లో ఉంది అనేది మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇలాంటి డెప్త్ పాయింట్స్ అన్ని మనం ఫ్యూచర్ క్లాస్లో అయితే ఖచ్చితంగా మాట్లాడతాం. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సినటువంటి ఎంత కంటెంట్ కావాలంటే అంత కంటెంట్ నేర్చుకోవడానికి రెడీగా ఉండండి. మీరు చేయాల్సిందంతా ఒకటి, మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ, మన వీడియోస్ చూస్తూ, మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ బేసిక్స్ నుంచి నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. ఇదొక్కటే నేను స్ట్రాంగ్గా చెప్పగలను. మనతో జర్నీ చేయండి. మనం చాలా 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 డెప్త్కి అయితే వెళ్తాము. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏ పాయింట్స్ ఎంత డెప్త్కి వెళ్ళాలి, ఎలా బిట్స్ని ఫామ్ చేస్తారు, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అలాగే మన ఇండియాలో 28 స్టేట్స్ ఉన్నాయి. తర్వాత 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, యూనియన్ టెరిటరీస్ అంటాం ఇంగ్లీష్లో. అవి ఏంటి, తర్వాత అవన్నీ గుర్తుపెట్టుకోండి. తర్వాత మన ఇండియా విస్తీర్ణం ఎంత, 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. ఇండియాలో మన ప్రపంచంలో తీసుకుంటే ఇండియా యొక్క విస్తీర్ణంలో ప్లేస్ ఎంత, జనాభాలో ప్లేస్ ఎంత, ఇవన్నీ మనం డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మూవింగ్ టువర్డ్స్ ఫిజికల్ మ్యాప్ అనమాట. ఈ ఫిజికల్ మ్యాప్ అంటే ఏంది, ఈ ఫిజికల్ మ్యాప్ అంటే ఏమంటే సర్టెన్ ఫీచర్స్ గురించి మాట్లాడతాం. ఇక్కడ మన ఇండియాలో ఉన్నటువంటి ఫిజికల్ ఫీచర్స్, భౌతిక స్వరూపాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి గురించి నేర్చుకోవడానికి యూజ్ చేసే మ్యాప్స్ ఫిజికల్ మ్యాప్స్ అనమాట. దీంట్లో మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఈ మ్యాప్ని చూసుకుంటే కనుక మనం ఈ మ్యాప్స్ని చూసుకుంటే కనుక కొన్ని బేసిక్స్ థింగ్స్ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ బ్రౌన్ కలర్లో ఉంది,
ఈ బ్రౌన్ కలర్‌లో ఏముంటాయి? మనం ఆల్రెడీ కలర్స్ ఫస్ట్ వీడియోలో కలర్స్ అండ్ ప్యాటర్న్స్‌లో చెప్పడం అయితే జరిగింది. ఈ కలర్‌లో ఉంటే ఈ కలర్ మౌంటైన్స్‌ని ఇండికేట్ చేస్తుంది అని. ఇక్కడ చూడండి, ఇక్కడ లెజెండ్స్, వీటిని ఏమంటాం మనం? లెజెండ్స్ అని కూడా అంటాం కదా! సింబల్స్ ఇచ్చాడు. ఇవన్నీ మౌంటైన్స్ అనమాట. ఇది ఇక్కడ యెల్లో కలర్‌లో ఉంటే ప్లాట్యూస్. సో, ప్లాట్యూస్‌కి వస్తే మన దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ప్లాట్యూ ఉంది. డెక్కన్ ప్లాట్యూ ఉంది. అది ఎక్కువ మన రాయలసీమ రీజన్‌ని ఆక్యుపై చేసి ఉంది. మనం ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే వీడియోలో ఈ డెక్కన్ ప్లాట్యూ గురించి క్లియర్‌గా నేర్చుకోవడం అయితే జరిగింది. తర్వాత ఇక్కడ మన భారతదేశంలో మాల్వా ప్లాట్యూ ఉంది. ఈ మాల్వా ప్లాట్యూకి రైట్ సైడ్‌లో చోటానగర్ ప్లాట్యూ ఉంది. సో, ఇది. నెక్స్ట్ మౌంటైన్ రేంజెస్ చూసుకుంటే గనక ఇక్కడ ఈ ఈ కలర్‌లో ఉన్నవేమో వింధ్యా రేంజెస్. మళ్ళీ ఇక్కడ ఉంది గదా! ఇవి వచ్చేసి సాత్పురా రేంజెస్ అనమాట. మన భారతదేశాన్ని ఈ వింధ్యా, సాత్పురా పర్వతాలు ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంగాను ఇండికేట్ చేయడానికి గూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఆరావళి హిల్స్ ఉన్నాయి. ఇక్కడ రేంజెస్ ఈ కలర్‌లో ఉంటే రేంజెస్ అని చెప్పాము ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో. ఇవేమో ఆరావళి రేంజెస్. ఇక్కడ రివర్స్‌కొస్తే మనకి ఇక్కడ చీనాబ్ రివర్ ఉంది. జీలం రివర్ ఉంది. రావి, సట్లెజ్, ఇక్కడ ఇండస్ రివర్ ఉంది. ఈ ఇండస్ అనేది 5, 5 నదులు ఉంటాయి దీంట్లో. సో, బియాస్ ఇక్కడ మిస్ అయింది. ఇక్కడ బియాస్ కూడా ఉంటది. బియాస్ రివరు. ఇట్లాంటివన్నీ యూజ్ అవుతున్నాయి. ఇక్కడ మళ్ళీ మనకు కొల్లేరు లేక్ చూపించాడు. ఇది ఆంధ్రప్రదేశ్‌లో ఉంటుందని మనం ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌లోనే చెప్పాము. ఈ కొల్లేరు సరస్సు అనేది మంచినీటి సరస్సు అనేసి. తర్వాత ఈ పులికాట్ సరస్సు ఇక్కడ ఉంది. ఉప్పునీటి సరస్సు. నెక్స్ట్ ఇక్కడ ఈ రేంజెస్ వచ్చేసి వెస్టర్న్ ఘాట్సు. తర్వాత ఈ రేంజెస్ వచ్చేసి ఈస్టర్న్ ఘాట్సు. ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వీడియోలో మనం ఈస్టర్న్ ఘాట్స్‌ని డిస్కంటిన్యూయస్ అని చెప్పాము. సో, ఇక్కడ మ్యాప్‌లో కూడా చూడండి. ఇక్కడ కొంచెం ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కొంచెం ఉంది. మళ్ళీ ఇక్కడ కొంచెం ఉంది. రేంజెస్ ఇలా ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి ఈ వెస్టర్న్ ఘాట్స్ చూసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఒకటే విధంగా ఉంది. చూసారా ఇవన్నీ? ఈస్టర్న్ ఘాట్స్ డిస్కంటిన్యూయస్ అనమాట. వెస్టర్న్ ఘాట్స్ కంటిన్యూయస్ అనమాట. ఈ వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ ఇక్కడ నీలగిరి ఉందా? నీలగిరి. ఈ నీలగిరి అనే ప్రాంతంలో కలుస్తున్నాయి. అదొక బిట్ చెప్పుకోవచ్చు. నీలగిరి హిల్స్ నుంచి సో, ఈ నీలగిరి హిల్స్‌తో పాటు అనైమలై హిల్స్ ఉన్నాయి. తర్వాత దీంట్లో అనైముడి అనేది మన దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం అని మనకు ఆల్రెడీ తెలుసు. తర్వాత ఇట్లాంటి ఫిజికల్ ఫీచర్స్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ ప్లెయిన్స్ అనమాట. ఇక్కడ ఈ గ్రీన్ కలర్‌లో ఉన్నవేమో ప్లెయిన్స్. దీంట్లో ఇంకా మనం మాట్లాడుకోవాలంటే కొన్ని స్టేట్స్‌ని ఈ ఫిజికల్ ఫీచర్స్‌లో మనం కొన్ని స్టేట్స్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ చుట్టుపక్కలంతా మనకి మహాసముద్రాలు ఉన్నాయి గదా! బే ఆఫ్ బెంగాలు, అరేబియన్ సీ, ఇట్లాంటివన్నీ ఉన్నాయి గదా! కింద చూస్తే ఇండియన్ ఓషన్ ఉంది. ఆల్మోస్ట్ మన భారతదేశంలో ఎక్కువ స్టేట్స్ ఈ వాటర్ బాడీస్‌తోనే బార్డర్‌నైతే పంచుకుంటూ ఉంటాయి. మనకి ఇట్లా వాటర్ బాడీస్‌తో కాకుండా ఓన్లీ ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటాం. అవన్నీ ఏంటి? అవి ఎంతెంత విస్తరించున్నాయి? ఇలాంటివన్నీ కూడా మళ్ళీ మనం ఫ్యూచర్ క్లాసెస్‌లో అయితే డిస్కస్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ ఫిజికల్ మ్యాప్స్‌లోనే ఇక్కడ కంటౌర్ లైన్స్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ అయితే ఉంటుంది. ఈ కంటౌర్ లైన్స్ అంటే ఏమంటే ద ఇమాజినరీ లైన్స్ విచ్ షోస్ ఈక్వల్ హైట్స్ ఆఫ్ డిఫరెంట్ ప్లేసెస్. ఇప్పుడు వేరే వేరే ప్లేసెస్‌ని ఈక్వల్ హైట్స్‌ని ఇండికేట్ చేయడానికి మనం కౌంటర్ లైన్స్‌ని అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుందనమాట. నేను మీకు ఇక్కడ ఒక ఇమేజ్ అయితే చూపిస్తాను. సో, ఈ విధంగా మనం టోపోగ్రఫీ ఆఫ్ దట్ ప్లేస్ గురించి మనం సో, ఆ ప్లేస్ యొక్క టోపోగ్రఫీ గురించి మనం తెలుసుకోవడానికి యూజ్ అవుతాయి ఈ కౌంటర్ లైన్స్. ఈ ఈ కంటౌర్ లైన్స్ అనేది క్లోజ్‌గా ఉంటే స్లోప్ అనేది చాలా తక్కువ అనమాట. తర్వాత అదేవిధంగా కొంచెం డిస్టెన్స్ ఉంటే ఆ స్లోప్ అనేది కూడా ఎక్కువ ఉంటది అని. ఇప్పుడు ఇక్కడ ఒక కొండ ఉందనుకో, ఈ పర్వతం ఒక మౌంటైన్ ఉందనుకో, ఇక్కడ కౌంటర్ లైన్స్ ఇవే ఇట్లా కౌంటర్ లైన్స్ గీసామనుకో, ఇక్కడ ఇవి డిస్టెన్స్ ఎక్కువ ఉంది కదా ఈ కౌంటర్ లైన్స్‌కి. సో, ఇక్కడ స్లోప్ ఎక్కువ ఉంది అని అర్థం. ఇక్కడ ఇంకొంచెం తక్కువ ఉంది స్లోపు. ఇక్కడ పోయేప్పటికి చాలా చిన్నగా ఉంటాయి. కౌంటర్ లైన్స్‌కి డిస్టెన్స్ చాలా చిన్నగా ఉంది కదా! సో, ఇక్కడ స్లోప్ అనేది చాలా తక్కువ ఉంది అనే. అట్లా డిఫరెంట్ ప్లేసెస్‌లో మనకి ఎలివేషన్స్, హైట్స్ ఈక్వల్‌గా ఉన్న హైట్స్‌ని ఇండికేట్ చేయడానికి మనం కౌంటర్ లైన్స్‌ని అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుందనమాట. నెక్స్ట్ టైప్ ఏమంటే థెమాటిక్ మ్యాప్స్ అనమాట. ఈ థెమాటిక్ మ్యాప్స్ అంటే ఒక స్పెషల్ పర్పస్. ఇక్కడ మనం ఒక థీమ్ గురించి స్పెషల్ పర్పస్ థీమ్ అనమాట. అంటే మనం ఒక థీమ్ గురించి మాట్లాడతాం. ఇప్పుడు మనం మన ఏపీలో
ఇక్కడ చూడండి సాయిల్స్, మన ఆంధ్రప్రదేశ్లో సాయిల్స్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. దానికి ఒక మ్యాప్ని ప్రిపేర్ చేసుకున్నాం, దాన్ని థెమాటిక్ మ్యాప్స్ అంటాం. ఇక్కడ చూడండి ఈ లైన్స్ని ఇండికేట్ చేసేవన్నీ శాండీ కోస్టల్ సాయిల్స్ అనమాట. అంటే ఇక్కడ ఈ ప్లేసెస్ అన్నీ శాండీ కోస్టల్ సాయిల్స్ ఉన్నాయన్నమాట. తర్వాత ఇక్కడ ఇట్లా ఇండికేట్ చేసిన వాటికి రెడ్ సాయిల్స్ అంట. ఇవన్నీ రెడ్ సాయిల్స్, ఇవన్నీ రెడ్ సాయిల్స్. తర్వాత రాకీ హిల్లీ సాయిల్స్ అనేసి ఈ సింబల్లో ఉన్నవి. నెక్స్ట్ బ్లాక్ సాయిల్స్ అనేవి ఈ సింబల్లో ఉన్నవి. అంటే ఇట్లా ప్యాటర్న్ని బేస్ చేసుకొని ఒక స్పెషల్ థీమ్ని మనం డిస్కస్ చేసుకోవడానికి యూజ్ చేసే మ్యాప్స్ని థెమాటిక్ మ్యాప్స్ అని అయితే అంటాం. నెక్స్ట్ కమింగ్ టు హిస్టారికల్ మ్యాప్స్ అనమాట. హిస్టారికల్ మ్యాప్స్ ఎందుకు మనకి ఇప్పుడు పాస్ట్ పీరియడ్లో హిస్టరీలో రీజన్ ఆఫ్ స్పెసిఫిక్ డైనాసిటీని కానీ లేకుంటే ఇన్స్క్రిప్షన్స్, ఆ రాజ్యంలో ఉన్న శాసనాలు, తర్వాత ఇంపార్టెంట్ ప్లేసెస్ని, ట్రేడ్ రిలేషన్స్ని, వాణిజ్య సంబంధాలు, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేయడానికి యూజ్ చేసే మ్యాప్స్ వచ్చేసి హిస్టారికల్ మ్యాప్స్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎరిడిక్స్ ఆఫ్ అశోక అంట. ఇక్కడ మనకి అశోక్ని ఎరిడిక్స్ గురించి ఇండికేట్ చేయడానికి ఒక మ్యాప్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ చతురస్రాకారంలో ఉంటే ఈ మేజర్ రాక్ ఎరిడిక్స్ అంట. మేజర్ రాక్ ఎరిడిక్స్ ఎన్ని ఉన్నాయి అశోకుడివి? 14 ఉంటాయి. మనం అవన్నీ ఫ్యూచర్లో హిస్టరీ క్లాసెస్లో చూద్దాం. ఇక్కడ చతురస్రాకారంలో ఉన్నవన్నీ, ఇక్కడ ఈ ఎర్రగుడి ఉంది, ఇక్కడ నెక్స్ట్ సన్నతి ఉంది, ఇలాంటివన్నీ మేజర్ రాక్ ఎరిడిక్స్. నెక్స్ట్ ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో ఉన్నవన్నీ పిల్లర్ ఎరిడిక్స్ అంట. ఇక్కడ ఉన్నాయి కదా అమరావతి, ఈ అమరావతి పిల్లర్ ఎరిడిక్ట్. తర్వాత ఇక్కడ వైట్ కలర్లో చతురస్రాకంలో ఉంటే అవి మైనర్ రాక్ ఎరిడిక్స్ అనేసి, తర్వాత టెరిటోరియల్ లిమిట్స్ అనేసి ఉన్నాయి. ఇట్లా ఇవన్నీ ఇండికేట్ చేయడానికి మనం హిస్టారికల్ మ్యాప్స్ని అయితే యూజ్ చేసుకోవడం అయితే జరిగింది. సో లెర్నింగ్ త్రూ మ్యాప్స్ అనేది ఇంతటితో కంప్లీట్ అయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. తర్వాత మన టీచింగ్ స్టైల్ మార్చుకోవాలన్నా కూడా కామెంట్ చేయండి. అంతేకాకుండా మీకు ఏదైనా సబ్జెక్ట్ టఫ్ అనిపించింది, ఏదైనా సబ్జెక్ట్లో ఏదైనా చాప్టర్స్ టఫ్ అనిపించింది అనుకుంటే మనం ఫస్ట్ ఆ చాప్టర్ని అయితే వీడియో చేయడం అయితే జరిగింది. దాన్ని కూడా మీరు కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్. మీ పవన్ కుమార్.